సంగతి నేను తెలుసుకోవటానికి తండ్రి అనేక విధములుగా మా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినంలో అంతకుముందు తండ్రి కుమారధారణ మాతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము తీసుకుంటున్నాం తండ్రి. నీ కుమారుడు చెప్పమన్న మాటలను చెప్పడానికి పొనుగురుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, ఘనత మహిమా ప్రభావమైన ద్వారా మీరే పొందమని మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ద్వారా ప్రార్థన సమర్పించుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. సహోదరులారా, ఇలా ఒక ప్రస్తావన తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఏదైనా దేవుడి వాక్యంలో ఉండే ప్రతిదీ కూడా మన జీవితంలో దేవుడు ఆజ్ఞాపించే ప్రతి విషయంలో కూడా ఆయనకి సంబంధించి ఉంటుంది కనుక మన పితరులు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు విడిపించుకొచ్చినప్పుడు దేవుడు వారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనగా ఆయన చెప్పిన శాసనములను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం మందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద నేలను దేని రూపమైన మీరు చేసుకోకూడదు కానీ సాగిలపడకూడదు అని చెప్పిన మాటలను దేవుడు అనగా లేకపోతే ఆనాటి కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి ఎల్లప్పుడూ వినిపించటానికి ఆ ధర్మశాస్త్రం అనేది దేవుడిచ్చాడు. దయచేసి గమనించాలని చెప్తున్నాను. ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రం మోసే రాతి పలకల మీద అటు ఇటు వెనక ముందు రాయించి మోషేకి దేవుడు ఆ పలకలను ఇచ్చాడు. దాన్ని మనం ధర్మశాస్త్రము అంటాం. పదాజ్ఞలు గల రాతి పలకలు ధర్మశాస్త్రము అని అంటూ ఉంటాం. దానికి వివరణని కోరుచున్నాను. ఇలా వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను కనుక కొంచెం శ్రద్ధగా ఆలోచిస్తారని కోరుచున్నాను. మొదటిగా నిర్గమకాండము 40 అధ్యాయం 20 వచనం. నిర్గమకాండము 40 అధ్యాయం 20 వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకుని మందసములో ఉంచి శాసనములకు మేతకర్రను దూర్చి దాని మీద కరుణాపీఠమును ఉంచెను. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పి తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు సాక్ష్యపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరను వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు సాక్ష్యపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షములను ఉంచి యెహోవా సన్నిధిని దీపములను వెలిగించెను. ఈ సందర్భాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేయాలని చదువుతాం తప్ప దీన్ని వివరణ మనకి ఇవ్వాలని మనకు తెలియాలని ఈ ప్రసంగం చేస్తున్నాను. ఒక మందసం ఉండేది. దాంట్లో మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను పలకలను ఆ మందసంలో ఉంచటం, దానికి కరుణాపీఠములను ఒక మందిరముగా ఏర్పరచటం, బంగారు రేకుతో ఎత్తడి రేకుతో దాన్ని చేయటం, మందసంలో ఆ పలకలను పెట్టడం, తర్వాత చిగురించిన ఆహోరుని చేతుకర్ర దాంట్లో ఉంచటం, మన్నా గల ఆ వస్తువులను అందులో ఉంచటం. ఇవన్నీ కూడా దేనికంటే దేవుడు చేసిన కార్యములను వారు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలని ఆ మందసముని కూడా వెంట పెట్టుకుని తిరిగేవారు. దానికే పేరు మందిరం అని. ఎక్కడైతే దేవుని వాక్యముగా పిలువబడుతున్న ధర్మశాస్త్రం ఎక్కడైతే ఉండదో దానికి దేవుని మందిరం అని పేరు పెట్టబడుచున్నది. కనుక ఒకసారి అది రిపీట్ చేసుకుంటే దేవుడు ఎందుకు చేయమన్నాడు, అది అసలు ఇది
ఈ మందసం అనేది ఎందుకు చేయమన్నాడు, ఏ వస్తువులను ఆరాధించకూడదు అనే దేవుడు ఈ మందసాన్ని ఎందుకు చేయమన్నాడంటే, ఆయన చెప్పిన మాటలో ఆ పలకల మీద ఉన్నాయి కనుక ఆ పలకలు భద్రం చేయాలంటే ఆ మందసాన్ని చేయాలి. ఆ మందసాన్ని చేసిన దాంట్లో ఆ పలకలను పెట్టాలి. తుమ్మకర్రతో మందసం చేసి ఆ మందసములో ఈ దేవుని మాటలో ఎల్లప్పుడూ అలాగే జ్ఞాపకం ఉండటానికి అందులో ఉంచమని దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక ఆ మందసం అనేది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వెంట పెట్టుకుని వెళ్ళేవారు. కనుక ఆ మందసాన్ని కొన్న డిప్యూటేషన్ ఏంటంటే, ఎందుకు చేయమన్నాడు దేవుడు ఆ మందసాన్ని? మందసాన్ని దేని చూసుకోవద్దన్న దేవుడు ఎందుకు చేయమన్నాడంటే, ఆయన మాటలు అందులో ఉన్నాయి కనుక. నేటి కాలంలో మనకి ఆ వివరణ, నెక్స్ట్ జరగబోయే వివరణ కూడా మన దగ్గరే ఉంది కదా. అలాగే వాక్యము అనగా ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. బాగా గమనించండి, ఈ రెండాటికి మనకి బాగా అబ్జెక్షన్ ఉంది కనుక ఈ రాతి పలకల మీద ఉన్న దేవుడి మాటలు ఎక్కడివి, ఈ మందసము అనే ఈ వస్తువులు ఎక్కడివి అనేవి మనం తెలుసుకోవటానికి కొంచెం మనం జ్ఞానోదయం కలిగి ఉండాలని కోరుచున్నాను. దీని గురించి ఎందుకు మాట్లాడవలసి వస్తుందో తెలియజేసుకున్నాను. ఒక సహోదరుడు, ఇప్పుడు ఆ మందసం ఎక్కడ ఉందంటే పరలోకమందు ఉంది అన్నాడు. సహోదరులారు గమనించండి, పరలోకమందు ఉన్నది అనటానికి ఏ మందసం అది? ఒక సహోదరుడు ప్రశ్నిస్తాడు, ఏంటంటే మందసం అనేది మన పితరుల దగ్గర ఉంటుంది కదా, ఆ మందసం ఎక్కడిది, ఆ మందసం ఎక్కడుంది ఇప్పుడు అని అడిగాడు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం కానీ చదువుతున్నాను. వాటి కోనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడినంత పొడవుగా ఆ దండులు ఉంచబడెను, కానీ ఇవి బయటికి కనబడలేదు. అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఎక్కడున్నవి? అవి నేటి వరకు అక్కడే ఉన్నట్టు ఎక్కడున్నవి? సొలొమోను కాలంలో దేవుడు ఆ మందిరము కట్టక మునుపు ఆ మందసం ఎక్కడ ఉండేదంటే, ఇప్పుడు భూమి మీద దావీదు ఎలాగైతే భూమి మీదలో ఉన్నాడో అలాగే ఆ మందసం కూడా భూమి మీద ఉంది. మరొకసారి 9వ వచనం, అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసంలో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయెను. ఆ 2 రాతి పలకలు తప్ప, ఆ మందసంలో ఏముండేవట? ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకుండా ఉండేట. ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నామంటే నేటి వరకు అక్కడే ఉన్నవి. నేటి వరకు ఆ స్థలం అందే ఉన్నవి. ఇప్పుడు దీనికి డెఫినేషన్ చెప్తున్నాడు ఏంటంటే, ఈ వస్తువులు దేనికి సంబంధించినవంటే, ఒకసారి మనం కొత్త నిబంధనలోని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మొదటి చెప్తున్నాడు. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏలనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. 2వ తెరకు అవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ దీపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను.
దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కేరుబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవల్ల పడదు. వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పవల్ల పడదు అన్నాడు. అసలు ఇవి మన పదజం చదువుకుంటే ఒకసారి అదే ఎబ్రీ పత్రిక పదజం చదువుకుంటే ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. మరొకసారి ఆ వచ్చునని కోట్ చేస్తాం. మీకు అర్థం చేసుకోవాలి దేవుని వాక్యం అంటే మీకు బాగా అర్థమవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ 10వ అధ్యాయం మొదటొచ్చును ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటొచ్చును ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలదే కాదు. కనుక ఏటేట ఎరడతగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి అన్నడు సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. కనుక ఈ మందసం ఏమిటి? తర్వాత ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఎవరు? ధర్మశాస్త్రం అంటే ఏమిటంటే దేవుని మాటలు. దేవుని మాటలు ఆ పలకల మీద ఉన్నవి ఎవరేమంటే దేవుని చేయి రాత అని ఉంటుంది. అక్కడ ఆ పలకలు ఎవరు రాశారంటే దేవుని చేయి రాత అని ఉంటుంది. కనుక ఆ దేవుడు రాసిన ఆ పలకలను ఆ మందసంలో ఉంచారు. అందుకని దానికి ఏం పేరంటే పరిశుద్ధ స్థలము అని పేరు. దాన్ని మందిరంగా పిలువబడింది. అది దావీదు దినముల వరకు ఒకసారి మరి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం అపోస్తుల కార్యాలు మళ్ళీ ఇక్కడికి వద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 28 నీవు నిన్న ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపుదువా? 29 మోసే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో ఇంకా కింద చదువుతాం 36 అతడు ఐగుప్తులోను ఎర్రసముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకుని వచ్చాను. నా వంటి యొక్క ప్రవర్తన మీ దేవుడు మీ సహోదరుల నుండి మీకు పుట్టించును. నలభై వచ్చును తమ హృదయములలో ఐగుప్తునకు పోగొరిన వారై మాకు ముందు నడిచినట్టే దేవతను మాకు చేయము. ఐగుప్తు దేశంలో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోసే ఏమాయినో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినంలో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహమునకు నమస్కరించిరి. తమ చేతులతో నిర్మించిన వాటి యందు వలసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యం చేయించినట్టుకు వారిని విడిచిపెట్టెను. అందుకు ప్రమాణపూర్వకంగా ప్రవక్తల గ్రంథమందు ఎలాగూ రాయబడిను. ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు అరణ్యులు 40 ఏండ్లు బలి పశువులను అర్పణలను నాకు అర్పించితిరా? మీరు పూజించుటకు చేసుకుని నా ప్రతిమలైన మేలుకు గుడారమును రూపాయిను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి. కిందకి చదువుదాం 45 మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకుని వచ్చిరి. 44 చదువుదాం. అతడు చేసిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారం సాక్ష్యపు గుడారము అరణ్యులో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకున్న వారై దేవుడు తన ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినం వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని యొక్క నివాస స్థలం కట్టగోరాను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించాను. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు?
నా విశ్రాంత స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలలో నివసింపడు. ముస్కారులారా, హృదయంలో చెవులను దేవుని వాక్యమునకు లోపరచలేని వారులారా, మీ పితరులే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుతున్నారు. అది దావీదు దినం వరకు ఉండెను. ఆ మందసం అనేది దావీదు దినం వరకు ఉండెను. కనుక దీని డిప్రెషన్ ఏంటంటే, ఈ మందసానికి ఉన్న అర్థం ఏంటంటే, ఏం చేసినా ఒక డెఫినేషన్ ఉంటుంది. ఒకసారి ప్రకటన గ్రంథం మరొకసారి ప్రకటన గ్రంథం తెలుసుకుందాం. 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జనములో ఇనపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా అన్నట్టు. సమస్త జనములను ఇనపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువులను ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునకును కొనుపబడెను. ఇది అలంకార రూపంగా చెప్పబడినది. ఇనపదండంతో ఏలేవారు ఎవరంటే, ఒకసారి అదే ప్రస్తావన మర్చిపోకుండా తీసుకోండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. మీకు ఇంకా అర్థం కావాలంటే 6వ అధ్యాయం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు. అక్కడ ప్రకటన గ్రంథం 12:5 జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ ఇది కూడా జ్ఞాపకం ఉంచుకోండి. అంటే మీకు వివరణ ఇవ్వడానికి అలంకార రూపంగా చెప్పబడిన దాన్ని మీకు వివరించడానికి ముందు పరలోకములో ఉన్న సంగతి, పరలోకములో ఉన్న వస్తువుల ఛాయారూపమైన గుడారము, ఈ మందసము. బాగా అర్థం చేసుకోండి సహోదరులారా. ఈ దేవుడు ఈ రాత పలకలను ఇచ్చినప్పుడు, ఆ రాతి పలకలు మందసంలో పెట్టినప్పుడు ఆ మాటలు ఎవరంటే దేవునివి. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. అందుకే ధర్మశాస్త్రం రాబోతున్న మేలులో ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. కనుక ఆ కింద వచ్చిన చదువుతాము. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనపదండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు. కుండను పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనుందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడ్డ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొనును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. ఏంటంటే ప్రకటన గ్రంథం ఫస్ట్ది ఫస్ట్దా మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఆది కాండంలో మొట్టమొదట ఆదాముని అవ్వని చేసినప్పుడు సాతాను అని ఘట సర్పము లేకపోతే సాతాను మోసపుంచింది అని రాయబడింది కదా. ఈ సాతాను ఎవరని చెబుతుంది? అక్కడేమి డెఫినేషన్ ఏమి లేదు కదా. సాతాను మోసపుంచినందున లేదా అపవాది మోసపుంచిన లేకపోతే సర్పం మోసపుంచినందున అని రాయబడి ఉంది. ఇప్పుడు సాతాను అనేవాడు ఎక్కడుండేవాడు? అంతకుముందు ఎప్పుడు రాయబడలా. కానీ ఈ సాతాను అనేది ఎవరు, ఈ సర్పం అనేది ఎవరో అని మనం తెలుసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ ప్రకటన గ్రంథం రావాల్సి వస్తుంది. అందుకని ప్రకటన గ్రంథం లాస్ట్ పుస్తకం అని అనుకోకండి ఎప్పుడని. అది లాస్ట్ పుస్తకం, తర్వాత ఫస్ట్ పుస్తకం కూడా. ప్రకటన గ్రంథం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
అది ఫస్ట్ది లాస్ట్ది కూడా. అందుకని ఈ మందసం అనేది దేని గురించి అలంకార రూపం చెప్తున్నాడంటే మళ్ళీ ప్రకటన గ్రంథమే. ఇక్కడ మర్చిపోకుండా కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుకున్న దాన్ని మర్చిపోవద్దు. నెపదన్నుతు వారిని ఏలుదు అని. కనుక రాజులైన భూపతులైన ఎవరైనా సరే ఆయనకి నమస్కారం చేయాలి. చేయకపోతే పరలోకమందున్న దేవుడు కోపించును. అప్పుడు మనం త్రావు తప్పి ఏకంగా నశించిపోతాం. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడ నన్ను కోపించును. అప్పుడు మనందరూ కూడా త్రావు తప్పి నశించిపోతాం. మొట్టమొదటిగా గురి పెట్టుకోండి, పరలోకమందున్న దేవుడు సమస్తాన్ని చూసినవాడు, ఆయనకి మరుగనిది ఏదియో లేదు. కనుక ఈ మందసం గురించి మరొకసారి మీకు వివరిస్తాను. ప్రకటన గ్రంథం అదే 12వ అధ్యాయం మరొకసారి చదువుదాం. ఇది అలంకార రూపంగా యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రాకముందు చెప్పబడిన సంగతి గుర్తుంచుకోండి సహోదరులారా. ఇది ముందు అలంకార రూపంగా యేసుక్రీస్తు వారి లోకానికి పుట్టక మునుపు చెప్పబడిన సంగతి. 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘటసర్పం దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయాను. ఇది మొదటి వర్షను. అంటే సాతాను అనేది ఇది ఎలా పిలువబడుతుందంటే దేవునికి వ్యతిరేకంగా ఉండే ఈ సాతానే పడదోయబడిన దూతలు. గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపోచుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడదోయబడెను. ఆది సర్పమైన ఈ ప్రస్తావన యేసుక్రీస్తు వారు పలికాడు. ఆది నుండి వాడు నరహంతకుడైంది, సత్యం ముందు నిలిచిన వాడు కాడు. వాని ఎందు సత్యమే లేదు. వాడు అబద్ధం వాడినప్పుడు అలా తన స్వభావాన్ని అనుసరించి ఏం మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనే ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను. కనుక పరలోకంలోకి మనకు వెళ్ళాలంటే ఆటంకపరిచేది సాతాను. పరలోకమందు దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయనకి మరుగనిది ఏది లేదు. ఇది గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు అసలు. కనుక గెలవలేకపోయాను. ఆ ఘటసర్పను దాని దూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయాను. కాగా సర్వలోకం మోసపోచు అపవాది నీవు సాతాను నీవు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను. దాని దూతలను దానితో కూడా పడదోయబడిరి. ఇది ముందస్తు వర్తమానమా లేకపోతే లాస్ట్ వర్తమానమా? గమనించాలి సహోదరులారా. మరొకసారి అడుగుతున్నాను, ఇది సాతాను అవ్వను ఆదామని మోర్చపరిచింది అనటానికి ఇప్పుడు ప్రకటన గ్రంథము మొదటిదా లాస్ట్దా? మొదటిది. వెరీ గుడ్. ఏంటంటే తర్వాత ఈ మందసం ఈ వస్తువులు ఛాయేది పరలోకమందున్న వస్తువులు ఛాయ రూపం గలవే కానీ అవి నిజ స్వరూపం గలవి కాదు. కనుక ఈ దూతలు అనేవి భూమి మీదకి వచ్చినప్పుడు సాతానుగా పిలువబడుతున్నాయి. అంతకుముందు దేవుని దూతలు. అయితే యేసుక్రీస్తు వారు పరలోకము నుండి భూమి మీదకి వచ్చినప్పుడు ఒకే మాట అన్నాడు. ఆయన స్థానంలోకి ఎవరు రాలేరు. నిజంగా చెప్పాలంటే భూమి మీద ఏంటంటే వచ్చిన ఆయన మర్చిపోకుండా మళ్ళీ సత్యముని అనుసరించినటం. చిన్నప్పటి నుంచి ఆయన ప్రస్తావించి మనం గమనించినట్లయితే పరలోకమందున నా తండ్రి చిత్తం చేయవాలని మీరు ఎగరా అంటాడు మర్రితోటి. అలాగే సాతాన్ని గెలిపించడానికి 40 రాత్రులు 40 పగలలో అరణ్యమునకు వెళ్ళి సాతానుని గెలిచి ఓడించి పరలోక రాజ్యం సమీపించింది, మారుమనిషి పొందని ప్రకటించాడు. సహోదరు, ఇక్కడ మనం సత్యం తెలుసుకున్నట్టుంటే పరలోకానికి వెళ్లకుండా మనల్ని ఆటంకపరిచేది అపవాది, పరలోకానికి చేర్చేది యేసుక్రీస్తు వారు. పరలోక మార్గాన్ని మనకు సిద్ధపరిచింది యేసుక్రీస్తు వారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి
సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాళ్ళకి శిక్ష విధింపబడును. గనుక అదే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము, అదే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆ ఆలయంలో కనబడెను. మరొకసారి అనుకుందామా? మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములను, గొప్ప వడగండ్లను పుట్టెను. ఈ ముందుదా వెనకదా? మరొకసారి అడుగుతుంది, ఇది ముందుదా వెనకదా? ఇది వాస్తవము, ఇది వాస్తవము. ధర్మశాస్త్రము ఛాయ. ఇది వాస్తవం అయితే, పరలోకములో ఈ సంఘటన వాస్తవం అయితే, ఈ వాస్తవాన్ని ఛాయ రూపంగా మోసేకిచ్చాడు. ధర్మశాస్త్రం మోసే ద్వారాగా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారాగా అనుగ్రహింపబడిను. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. గనుక ఛాయ. మళ్ళీ పత్రిక మర్చిపోవద్దు. కనుక ఈ మందసం అనేది పరలోకమందున్న వస్తువులు. ఛాయ ఏదంటే మోసే పలకల మీద ఉన్న మందసము, అరాతి పలకలు, ఇవన్నీ కూడా పరిశుద్ధ స్థలముగా పిలువబడుతున్న ఛాయ. అందుకని ఈ ఛాయ ఎక్కడ నడిపిస్తుందంటే యథార్థ స్వరూపం ఉన్నందుకు నడిపిస్తుంది. యథార్థ స్వరూపం ఎవరంటే యేసుక్రీస్తు వారు. క్రీస్తునాథను మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు బాలశిక్ష కూడా అయ్యాను. ఓకేనా? ఇప్పుడు మందసం ఎక్కడిదే? ఇది మామూలుగా మన పితరులు ఆ మందసాన్ని కూడా పెట్టుకుని ఎందుకు తిరిగారంటే దేవుడి మాటలు మర్చిపోకుండా అందులో భద్రపరిచారు. ఈ మందసము పరలోకమున్న వస్తువుల ఛాయ రూపం గలది. ఈ భూమి మీద ఉన్న మందసం అది దావీదుల దినముల వరకు ఉండెను. అందులో ఆ రాతి పలకలు తప్ప మరేమీ లేకుండా ఉండెనని. కనుక అప్పుడు నేటి వరకు కూడా మనకి గమనించవలసింది ఏంటంటే జ్ఞానవంతులుగా ఉండాలి. ఎప్పుడు కూడా అజ్ఞానవంతులుగా ఉండకూడదు. అసలు ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, నా కొరకు ఏం చేస్తారు మీరు అని అడుగుతున్నాడు ఆయన. ఏం చేయగలరు మీరు అడుగుతున్నాడు ఆయన. కనుక మనకి ఏం కావాలంటే సత్యం కావాలి. సత్యం అంటే నేనే మార్గము, సత్యము, జీవమునే ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరో చేరరు. ఇప్పుడు తండ్రి ఎవరంటే సత్యవంతుడు, అద్వితీయ సత్యదేవుడు అని నిన్నును యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం కానీ చదువుకుంటే ఆకాశం కన్నులెత్తి దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడికి ప్రార్థన చేస్తేలాగట, అద్వితీయ సత్యదేవుడు నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తు వారి దేవుడే నిత్య జీవము అని. కనుక ఈ మందసాముకున్న డెఫినేషన్ ఏంటంటే ఇది పరలోకములో ఉన్న వస్తువుల ఛాయ రూపము. చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రత్యక్షింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణం గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కొడిలెక్కయు మేకలెక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథముల మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించాను. అదేవిధముగా గుడారం మీదను శాపపాత్రలన్నింటి మీదను ఆ రక్తము ప్రోక్షించాను. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత ప్రతిష్ఠింపబడినవనియు రక్తము చిందింపకుండా పాపక్షమరం కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. పర్లకు ముందున్న వాటిని పోలిన వస్తువులు. బాగా అర్థం చేసుకోండి సార్.
23 వచనం చదువుతున్నాను నేను. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడసి ఉండెను కానీ, ఇక్కడ మనకు క్లారిటీ అయి ఉంది, మీరు అర్థం చేసుకుంటే. ఆ ధర్మశాస్త్రం లేకపోతే మందసము, దేవుడి మందిరం, ఇదన్నీ కూడా ఛాయ. పెద్దలో చదువుతాం మనం, ధర్మశాస్త్రం రాబోతున్న మీలో ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరం గలదే కాదు. ఇక్కడ మనకు బాగా 9:23 పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడి ఉండెను కానీ పరలోకమందున్న వాటిని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి యేసుక్రీస్తు వారి ఈ లోకమందు నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి అనగా ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశం వైపు కొనెలెత్తి, తండ్రి నీ కుమారుని నేను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. సామాన్యంగా ఇప్పుడు లోకంలో ఉన్న మనం అందరం కూడా ప్రార్థన చేయాలంటే ఎక్కడికి వెళ్తాం? ఏదో ఒక చోటకే వెళ్తూ ఉంటాం. కానీ ఆయన దృష్టికోణం ఎక్కడ ఉందంటే ఆయన హృదయంలో ఉన్నది. ఆ హృదయంలో ఉన్న దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నాడంటే ఎల్లప్పుడూ నా తండ్రి చిత్తం నెరవేర్చాలి, నా తండ్రి ఆకాశం ముందు చూస్తున్నాడు, నేను భూమి మీద ఉన్నాను, ఆయన చిత్తం నేను చేయాలి. అందు నిమిత్తం ఈ లోకమునకు వచ్చి తిని సత్యమును గురించి సాక్ష్యం ఉంటాకు ఈ లోకమునకు వచ్చి తిని పిలాతు దగ్గర ధైర్యంగా చెప్పాడు. ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఉండటానికి ఈ లోకంలో పుట్టి తిని అందు నిమిత్తమే ఇక్కడ ఈ లోకమునికి వచ్చి తిని కనుక మరొక చిన్న చదువు. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను కానీ పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్ఠ బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఇందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి అనగా పరలోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతములైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖం ముందు కనబడుటకు పరలోకం ముందే ప్రవేశించెను. కనుక సహోదరులారా గమనించండి, అవన్నీ కూడా ఏంటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు అంటే పాత నిబంధనలో వస్తువులు ప్రతిదీ కూడా దేనికి సంబంధించి అంటే పరలోకంలో ఉన్న వస్తువులు ఛాయారూపాలు. అందుకని ఒకసారి 8వ అధ్యాయం 13వ వచనం, ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. మరొకసారి చదవమంటారా? ఓకే, మరొకసారి చూడండి. ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. కనుక సహోదరులారా, మొదటి నిబంధన అనగా పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ కూడా ఛాయే. వాస్తవం ఏంటంటే యేసుక్రీస్తు వారిలో ఉంది. ఒకసారి కొలసీలు రాసిన పత్రిక, మంచి ఇంటర్ప్రిటేషన్, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అన్ని వాటి విషయంలో నైనేను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రావు వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అన్ని వాటి విషయంలోనైనను మీకు తీర్పు తెచ్చని ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రావు వాటి ఛాయే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది.
అతి వినత శక్తుడి దేవదూతారాధన ఎందు హెచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పరోక్షింపబడి అతుకబడినదై దేని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తు కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషులు ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. ఇవన్నీ వాడుకున్నట చేత నశించిపోవును. ఇటీవి ఆరాధన విషయంలోనూ వినయ విషయంలోనూ దేహశిక్ష విషయంలోనూ జ్ఞాన రూపకమైనవి ఎంచబడుచున్నవి కానీ శరీరచ్చ నిగ్రహము విషయంలో ఏమాత్రం ఎన్నిక తగినవి కావు. కనుక ఈ లోకంలో దేనినై నేను మన ఆరాధన విషయం తీసుకోవడానికి ఏది కూడా వాడి పారేసేది తప్ప దేనికి డెఫినేషన్ ఉండదు. ఎందుక యేసుక్రీస్తే మనకి ఆధారభూతుడు. కనుక సహోదరులారా గమనించండి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు పూర్తిగా వివరణ ఇస్తాను. ఒకసారి నెక్స్ట్ ఇలాగే ఎపిసి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. ఎపిసి పత్రిక లేకపోతే 17వ వచనం, రెండు కలిపి ఉంటాయనుకోండి. మొదటి అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఇట్టుదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన మహిమ ఎట్టుదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తను తెలుసుకున్నటందు మీకు జ్ఞానమును ప్రత్యక్షమగల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, బాగా గమనించాలి, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను. మళ్ళొకసారి చదువుతున్నది వచ్చును 20వ వచనం. ఆయన ఆ బలాత్యం చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్త విధమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగం ముందు మాత్రమే గాక రాబోయే యుగములలో పేరు పొందిన ప్రతి నామముని కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వ ముందు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. సహోదరులు గమనించండి, ఎంత గొప్ప సంగతో. ఈ లోకములో గొప్పది అనబడేది ఏదైనా సరే కానీ క్రీస్తు యేసునందు అన్ని చిన్నవే. క్రీస్తు యేసునందు అన్ని చిన్నవే. మొదటి చెప్పాను, ఆ ధర్మశాస్త్రం అనుకున్న డెఫినేషన్ ఏంటంటే రాబోచున్న దాని గురించి సాక్ష్యం ఇవ్వటానికే ఈ ధర్మశాస్త్రం. కనుక బాగా గమనించాలి. దేవుని విషయాల్లో చాలా నిష్ఠగా ఉండాలి, గమనించాలి. ఒకవేళ ఎక్కువ మంది గ్రహించలేని వారైతే ఒక్క మాట చెప్తున్నాడు ఆయన. ఒకసారి చదువుదాం. లోకసువార్త 12 అధ్యాయం. లోకసువార్త 12 అధ్యాయం. ఎంత నిష్ఠగా మన వాక్యంలో బలపడతామో అప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించిన ఎడల
ఆయనకి మనం శత్రులు అవుతాం, భక్తి అంతా వ్యర్థమైపోతుంది. కనుక లోక సువార్త 12 అధ్యాయం 32 వచనం. లోక సువార్త 12 అధ్యాయం 31 కానీ చదువుకుందాం. 31 కానీ చదువుకుందాం. మీ తండ్రికి తెలియను, మీకేం కావాలని మీకు తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతికితే చిన్న మంద, ఎక్కడ 2-3 నా నామం కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు. కనుక లోకం ఎట్టుపోయినా చివరికి ఆయన పాదాల దగ్గర చేరవలసిందే. కనుక కీడు విషయమై శిక్షలోకి వెళ్ళాలి, మేలు విషయమై పరలోక రాజ్యానికి వెళ్ళాలి. కనుక సహోదరులారా, చిన్న మంద భయపడకము, రాజ్యము నీదే. మరొకసారి ఇంకొక వచనం మీకు వివరించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు కదా, ఎక్కువ మంది లోకంలో ఉన్న వాటిని ఇష్టపడతారు కదా. కాకపోతే చాలామంది ఇష్టపడి పలానా వ్యక్తి చాలా గొప్పవాడు, పలానా వ్యక్తి చాలా గొప్పవాడే. బాగా ఈ మనకు బైబిల్ ప్రకారంగా జ్ఞానవంతులు అనేవారు ఎవరైనా ఉంటే అది పాత నిబంధన కాలంలో ఎవరు జ్ఞానవంతులుగా ఉన్నారో? సొలొమోను గారు జ్ఞానవంతుడిగా ఉన్నాడు. కరెక్ట్ పాయింట్. సొలొమోను జ్ఞానవంతుడిగా కనబడుచున్నాడు. ఇంకా మనం ఏదైనా గొప్పదనుకుంటే అవన్నీ కూడా ఇక్కడ ఏం చేస్తారంటే 12 అధ్యాయం 5వ వచనం. 12 అధ్యాయం 5వ వచనం. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమున ఉల్లసించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ఛాయిలో ధర్మశాస్త్రం ప్రకారంగా వారు నిర్దోషులై ఉన్నారని మీరు చదువుకున్నారు కదా. ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అదే 12 అధ్యాయం 39 వచ్చును. 39 వచ్చును. ఎబ్బుసారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుచున్నారు. ప్రవక్త యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రి పగళ్ళు తిమ్మింగం కడుపులో ఎలాగుండెను, అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరవారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళందరూ దేవుని కుమారులుగా పిలవడి పాపం చేశారు. కానీ యేసుక్రీస్తు వారు పుట్టిక మొదలుకొని ఆయన మరణం వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పాపులలో చేరక ప్రత్యేకంగా బతికినవాడు. పాపులలో చేరక అనగా మన స్థితిలోకి రాక దేవుని చిత్తాన్ని మనపూర్వకంగా జరిగించేవాడు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. అందుకని ఆయన మనకి మార్గదర్శి ఉన్నాడు. ఆయన మనకు జీవమార్గం కలిగి ఉన్నాడు. కనుక సహోదరులారా, మనమందరం కూడా జ్ఞానవంతులుగా ఉండాలంటే మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. మన మనోనేత్రాలు వెలిగింపబడాలంటే జ్ఞానాన్ని అభిషేకం చేయాలి.
ఒకవేళ చదువుకున్న లేనివారు అయితే వాళ్ళకు ఉపమాన రీతిగా వివరించి చెప్పాలి. కనుక జ్ఞానవంతులుగా ఉండండి. చదువుకున్నవారు మరీ ఎక్కువగా జ్ఞానవంతులుగా ఉండండి. లోకమూల పటాల వైపు తిరగవద్దు. దయచేసి లోకములో ఉన్న వాటిని అనుసరించవద్దు. యవనస్తులకి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాను, చాలా పాడైపోతూ ఉన్నారు. దేవుడి మాటలు పక్కన పెట్టి వ్యర్థమైన వాటి యందు మనసు పెడతా ఉన్నారు. కనుక ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే ఆయనకి శత్రులు అవుతాం. కనుక ఆయన కొరత పాత్రలు అవుతాం, నరకానికి పాత్రలు అవుతాం. దేవుడి మాటలు మన హృదయంలో విడికింపజేయని కాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వసృష్టికి కారణమవుతాడని మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభా. నీ ఘనమైన నామాన్ని వివరించి చెప్పడానికి ఇచ్చి నీ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎల్లప్పుడూ నీకు మహిమార్థంగా జీవిస్తూ తండ్రి, మా కుటుంబాలకి, మాకు, మా బంధువులకు, మా మిత్రులకు, మా సహోదరులకు, మా స్నేహితులకు, ప్రతి ఒక్కరికి కూడా నీ మాటలు వివరించి చెప్పడానికి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావమైన ద్వారా మీరే పొందమని మా ప్రభును మా కొరకు రానే ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.